ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చే ముందు మొదటిగా తీసే ముఖ్యమైన విషయంగా అయితే నిరుద్యోగులకు ఉద్యోగాలు భర్తీ చేస్తాము, ఉద్యోగాలు ఇప్పిస్తాము అని చెప్పి. మరి ఇప్పటి వరకు ఇన్ని పార్టీలు మారినా కానీ నిరుద్యోగులుగానే ఉంటున్నారు. మరి దీనికి గల కారణాలు ఏంటి? ఈ ప్రభుత్వం ఏర్పడ్డదే నిరుద్యోగ సమస్యలపైన. నిరుద్యోగులు తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం ఇవాళ నిరుద్యోగ సమస్యలను పట్టించుకోవట్లేదు. నిరుద్యోగ సమస్యలు అంటే దున్నపోతు మీద వర్షం కురిసినట్లుంది. ఇదే రేవంత్ రెడ్డి ఇందిరా పార్క్ సాక్షిగా చెప్పిండు. ఏమని చెప్పిండంటే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరా పార్కులో నిరుద్యోగ సమస్యల మీద ఎలాంటి ధర్నాలు చేయడం అవసరం లేదని చెప్పిండు. ఏమైందని మీ వాగ్దానం అడుగుతున్నాం. ఇవాళ మెజిస్ట్రేట్ పెరిగింది, 23 జిల్లాలు పెరిగినాయి, మండలాలు పెరిగినాయి, అలాగే ఆర్డీఓ ఆఫీసులు పెరిగినాయి, కలెక్టరేట్లు పెరిగినాయి. ఇలా మెజిస్ట్రేట్ మొత్తం పెరిగింది. సుమారు రాష్ట్రంలో 2,50,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పి మీరే చెప్పారు ఎన్నికల వాగ్దానం అప్పుడు. 2 లక్షల ఉద్యోగాలు తక్షణమే భర్తీ చేసి ఏమైందని మేము అడుగుతున్నాం. ఇలా ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో గతంలో డిఎస్సి కోసం పెద్ద ఎత్తున ఇందిరా పార్కులో బీసీ విద్యార్థి సంఘం తరఫున పెద్ద ఎత్తున చేసినాం. ఆనాడు అప్పుడున్నటువంటి ప్రభుత్వం మెడలు వంచి ఉద్యోగాలు ఏవైతే వేయించుకున్నామో అదే కంటిన్యూషన్ చేసేది తప్పితే మీరు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మరి ఇన్ని రోజులు కొత్త ప్రభుత్వం అని చెప్పి ఆగిపోయినాం. కానీ ఇప్పుడు మిలిటెంట్ పోరాటాలు సిద్ధమైతే ఎక్కడికక్కడ ఈ మంత్రులను తిరగనేయం, గెలౌట్ చేస్తాం, ఎమ్మెల్యేలు ఎంపీను ఎక్కడికక్కడ ఇచ్చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. అరే మూసీ ప్రాజెక్టు 1,50,000 కోట్లు ఉంటాయి, మరి 4th సిటీకి అంటారు, మిషన్ భైరవ, మిషన్ కాకతీయ, స్కై ఓవర్లు, ఫ్లైఓవర్లకు ఉంటాయి. కానీ ఇలా చేద్దామంటే ఉద్యోగం ఇవ్వరు, మరి ఫీజు రిమెంబర్స్ స్కాలర్షిప్కు మరి డబ్బులు ఇవ్వనటువంటి ఈ పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది. ఈ రాష్ట్రం ప్రభుత్వానికి ఒక చేతగాని అసమర్థత ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధున్నా వెంటనే నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలి. ఈ కేసీఆర్ నొడగొట్టుడు ఈ రేవంత్ రెడ్డి వల్ల అవుతుందా నేను అడుగుతున్నా. ఈ చేతగాని అసమర్థత వల్ల కాదు. ఆనాడు జబ్బకు సంచేసుకొని నిరుద్యోగులు ఊరూర తిరిగి ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్న ప్రజాప్రభుత్వం అన్నారు. ఈ ప్రజాప్రభుత్వం ఎక్కడ పోయిందని మేము అడుగుతున్నాం. ఏమున్నా రేవంత్ రెడ్డి వర్గానికి సంబంధించినట్టు వాళ్ళకు మాత్రం ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళ అన్నకు సెక్యూరిటీ పెరిగింది, అతనికి సెక్యూరిటీ పెరిగింది. కానీ ఇలా నిరుద్యోగులకు మాత్రం ఎలాంటి లేదు. ఇలా కేవలం ఎమ్మెల్యేలు ఎంపీలకు ఎన్నుకునడానికి ఆఫీసర్ వ్యవస్థ ఉన్నది తప్పితే ప్రజా సంక్షేమం కోసం ఆఫీసర్ వ్యవస్థ లేదు. మరి ఆఫీసర్లు ఈ ప్రజా సంక్షేమం కోసం పనిచేయాల్సిన వ్యక్తులు ఇందిరా పార్కులు ధర్నా చేస్తున్నారంటే ఈ చేతగాని అసమర్థత ప్రభుత్వం వల్లనే ఇలా ఇందిరా పార్క్ వద్ద నిరుద్యోగులు ధర్నా చేయాల్సిన వస్తున్నది. ఈ పరిస్థితిని ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించలేదు. బీసీ విద్యార్థి సంఘం పెద్ద ఎత్తున మరి ఉద్యమిస్తుంది, మిలిటెంట్ పోరాటాలు చేస్తాము, ఎమ్మెల్యేలు ఎంపీ తిరిగినాయో, ముఖ్యమంత్రి మరి అసెంబ్లీని ముట్టడిస్తాం, సెక్రటరియట్ ముట్టడిస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ తక్షణమే రాష్ట్రంలో ఖాళీ ఉన్న 2,50,000 ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని అల్టిమేటం జారీ లేని ఎడల పెద్ద ఎత్తున మిలిటెంట్ పోరాటాలు. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో అయినా మరి ప్రభావం చూపుతుందంటారా మరి నిరుద్యోగుల వ్యవస్థ? నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎలక్షన్ కావచ్చు, అలాగే రేపు జరగబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్ పెద్ద ఎత్తున నిరుద్యోగులతో నామినేషన్ లేచి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని చెప్పి ఇట్లా హెచ్చరిస్తున్నాం.